విషయాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? ప్రేమించిన మనిషి మనల్ని వదిలేసిన రోజు కన్నీళ్లు కూడా రావు, మాటలు కూడా రావు. గుండె మాత్రం ఏదో బరువుతో కొట్టుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే గుండెకు తెలిసిన బాధను కన్నీళ్లు కూడా మొయ్యలు, మాటలు కూడా మొయ్యలు. కొన్ని బాధలు ఏడ్చితే తేలవు, మౌనంగా మిగిలిపోతాయి. చెత్త ఉన్న చోట ముక్కు మూసుకొని ఎలా వెళ్తాము? చెడ్డ మనుషులున్న చోట నోరు మూసుకొని వెళ్ళడం మంచిది. ఎందుకంటే చెడు వాతావరణంలో వెలవడం కాదు, దాని నుండి దూరంగా ఉండడం నేర్చుకున్నవాడే నిజంగా గెలుస్తాడు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. భయపడి బతికే వారికి ఎప్పుడూ ఆపదలు వస్తూ ఉంటాయి. భయం ఎందుకు? తప్పు చేయనంత వరకు, ఎవరికి హాని చేయనంత వరకు ఎవరికి ఎవరు భయపడకూడదు. భయమే భయపడి నీకు సరెండర్ కావాలి. ఒక భయాన్ని పక్కకు పెట్టితే నువ్వు దూసుకెళ్ళచ్చు. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడే పని లేదు. నా వాళ్ళు అని ఆరాటపడకు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వెంత మంచిగా ఉన్నా ఎదుటి వాడికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. ఒకరి కోసం అస్సలు ఆగదు. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. బాధ వచ్చినా సంతోషం వచ్చినా భయపడకుండా మనసారా ఆస్వాదించు. ఎందుకంటే జీవితం ఇచ్చే ప్రతి అనుభవం నిన్ను మెట్టు పైకెక్కించడానికి. ఇది కలియుగం కాదు, అవసర యుగం. తినేటప్పుడు విస్తరాకు అంటారు, తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు. అలాగే అవసరం ఉన్నప్పుడు మనవారు అంటారు, అవసరం తీరాక తెలిసిన వాడు అంటారు. మన ముందు పొగడడం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడితే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పొడవడం నీటి మనుషుల తీరు. కళ్ళల్లో నీరు ఉప్పుగా ఉన్నా కళ్ళు కనే కలలు తీయగా ఉండాలి. గుండెలు ఎంత బరువు ఉన్నా పెదవులపై మాత్రం చిరునవ్వు ఉండాలి. చుట్టూ ఉన్న గాలి ఎలా ఉన్నా మనం పీల్చే శ్వాస మాత్రం గెలుపు మీద ఆశలు రేపాలి. ఇందులో వేధించే బాధలు ఎన్ని ఉన్నా పంచుకోవడానికి మన అనే మనిషి మాత్రం ఉండాలి. ప్రయాణించే దారిలో ఎన్ని ఆటంకాలున్నా మన అడుగులు మాత్రం గమ్యం వైపు ఉండాలి. బుర్ర నిండా ఆలోచనలు, గుండె నిండా బాధలు, భుజాలపై బాధ్యతలు, ఎటు చూసిన ఆవేదనలు. ఏం మాట్లాడినా సమస్యలే, ఏం చేద్దామన్నా అడ్డంకులే, అన్ని ప్రతికూల పరిస్థితులే. ఇదే కదా మధ్యతరగతి జీవితం. మనం మంచోళ్ళం చెడ్డోళ్ళం అనేది సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళని చేస్తారు, అవసరం తీరాక చెడ్డోళ్ళని చేస్తారు. నీ ఎదుగుదల నెమ్మదిగా ఉన్నా పర్వాలేదు, కానీ నీ జీవితం కోసం వేసుకున్న పునాది మాత్రం ఎంత కదిపినా కదలనంత గట్టిగా ఉండాలి. సంపాదించే తెలివిన్నోడు పోగొట్టుకున్న దానికోసం ఆలోచించడు. గెలిచే దమ్మున్నోడు ఓటమి గురించి బాధపడడు. బలమైన బలహీనత అయినా మన ఆలోచన విధానంలోనే ఉంటుంది.